ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 మాసాలు కూడా పూర్తిగా వస్తాయి. అంటే 11 నెలల్లో, ఇంకా 2 నెలల్లో సంవత్సరం పూర్తి అవుతుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి పార్టీలన్నీ కూడా, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన పార్టీలన్నీ కూడా హామీలతో పాటు ప్రత్యేకంగా సూపర్ 6 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ల పెంపు, జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వం ఇస్తున్న 3,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్తూనే, అంతకంటే కూడా జగన్మోహన్ గారు ఇచ్చిన ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కువ డబ్బు కూడా ప్రజలకు ఇస్తామని చెప్పి సూపర్ 6 అనే హామీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 10 నెలల్లో సూపర్ 6 హామీలో పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్ప ఒక గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు తప్ప సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం ఈ 10 నెలల్లో. కానీ ఈరోజు ఒక ప్రచార ఆర్భాటం, ప్రతి నెల ఏ సమస్య వచ్చినప్పుడు లేకపోతే ప్రతి నెల ప్రజలను వచ్చి డైవర్ట్ చేయడానికి ఒక ప్రచార ఆర్భాటం, దానికి తగిన విధంగా కూడా వేదికలు చేసుకోవడం, చెప్పిన అబద్ధాలు చెప్పుకోకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఈ రాష్ట్రంలో 10 నెలలు అయిపోయినా, అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో 1 కింద 5వ భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు పన్నుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే జిల్లా అభివృద్ధి, అనంతపురం జిల్లా అభివృద్ధి కావచ్చు, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కావచ్చు, ఎక్కడ కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడిన వైనం కూడా. సంక్షేమ కార్యక్రమాలు అంటే అవి కూడా ఏం చేయలేకపోయాడు. గ్యాస్ కూడా అరకొరగానే పూర్తిగా ఏదైతే చెప్పాడో అది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు.